రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేయాలని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగలి గోపి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బీసీ సమాజానికి బీజేపీ అండగా ఉండగా ఎందుకు మనకు చింత దండగా అనే నినాదంతో జేవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయకుండా బీసీ కార్పొరేషన్లు నిర్వీర్యం చేశారన్నారు. గవర్నమెంట్ యొక్క ఏదైతే బీసీ కులాలను 56 కార్పొరేషన్లుగా విభజించడం జరిగింది, అది విభజించడం అంటే ప్రతి కులానికి కార్పొరేషన్ ఇచ్చామని చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు వరకు ప్రతి కుల కార్పొరేషన్కి చైర్మన్కి కానీ వాళ్ళ యొక్క మెంబర్కి కానీ ఒక ఆఫీస్ కానీ ఒక కుర్చీ అంటూ ఇవ్వలేదు. అలాగే నిధులు కూడా ₹1 కూడా మంజూరు చేయడం అనేది జరగలేదు. ఇది కేవలం రాజకీయ పరంగా బీసీలను విభజించి పాలించడం తప్ప బీసీలకి ఇది చాలా అన్యాయం అని చెప్తున్నాం మీడియా ముఖంగా. అలాగే బీసీ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి ప్రతి కులానికి కార్పొరేషన్ ఇచ్చామనుకొని డంకాపదంగా చెప్తున్నారు. కానీ ఈరోజు ఏ కులానికి కూడా ఒక కుల సంఘానికి ఒక సహాయం కానీ నిధి సహాయం కానీ ఆర్థికంగా కానీ లేదంటే ఏదైనా సమస్య పరంగా కానీ ఒక సహాయం అనేది వైసీపీ గవర్నమెంట్ నుంచి లేదు. అలాగే బీజేపీ గవర్నమెంట్ ఓబీసీ మోర్చా ఈ బీసీ సమస్యలు మొన్న ఉత్తరాంధ్రలో మా ఎంపీ గారు జీవీఎల్ నరసింహరావు గారు 16 కులాలని ఏవైతే ఇక్కడ రాష్ట్రంలో బీసీ ఏబీసీడీలు ఉన్నాయో వాళ్ళకి ఓబీసీ స్టేటస్ కోసం అనేది పార్లమెంట్లో చర్చించడం జరిగింది. ఈ విధంగా బీసీ కులాల మీద సమస్యల మీద మేము పోరాడుతున్నాం. వైసీపీ 56 కులాలను విభజించి మేమే బీసీ పక్షపాతం చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ విధంగా మీడియా ముందుకి జగన్మోహన్ రెడ్డిని ఒకటే అడుగుతున్నాము, బీసీలందరూ ఏకమయ్యి 56 కులాలను ఎందుకు ఏర్పాటు చేశారు, మాకు నిధులు ఎప్పుడు రిలీజ్ చేస్తారనేసి అని అడుగుతున్నాము. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు అన్నీ నిర్వీర్యం చేసి వేరే దానికి డైవర్ట్ చేయడం. ఈరోజు బీసీ హాస్టల్ పరిస్థితులు మనం రాష్ట్రపరంగా చూసుకుంటే ఒక్క హాస్టల్లో కూడా ఒక మౌలిక సదుపాయాలు అనేది లేవు. బీసీ కార్పొరేషన్ ఫండ్స్ అన్నీ వేరే దానికి ఉపయోగించడం, తన నవరత్నాలు కానీ వాటికి దుర్వినియోగం చేయడం, బీసీ హాస్టల్ కానీ వాళ్ళ యొక్క సౌకర్యాలు నిర్వీర్యంపరచడం, ఈ విధంగా తెలియపరచడం జరుగుతుంది. తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి బీసీలకు న్యాయం చేసి బీసీ కార్పొరేషన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకే వినియోగించాలని మరొకసారి మేము వినియోగించుకోవడం జరుగుతుందండి. కలెక్టర్ ఆఫీసులో వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. దాని భాగంగా ఈరోజు మేము విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇదే వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్ని జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాలో ఓబీసీ మోర్చా అధ్యక్షులు కలెక్టర్ ఆఫీసులో వినతిపత్రం అనేది ఇవ్వడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 56 కుల కార్పొరేషన్లు పెట్టారు, కానీ వారికి నిధులు ఇవ్వట్లేదు. వారికి ఏంటంటే బీసీ కార్పొరేషన్ అన్నిటికీ నిధులు ఇవ్వమని చెప్పి బీజేపీ ఓబీసీ తరఫున ఈ యొక్క కార్యక్రమం వల్లిరెడ్డి శ్రీనివాసరావు బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. నా పక్కనున్న ఆయన కంటుబుక్ శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శి, నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడు. మేము విన్నపించేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి 56 కుల కార్పొరేషన్లకి నిధులు